ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ములంకాడ గ్రేవీ కర్రీ అండి. ఎప్పుడు ఒకేలాగా చేస్తే పిల్లలైనా మనమైనా తినాలనిపించదు కదండి. అందుకే కొంచెం వెరైటీగా చేద్దామనేసి చేస్తున్నాను అనమాట. అది ఎలా చేయాలనేది మీకు వీడియోలో కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మొదటిగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయి పెట్టుకొని అందులోని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒకటేమో పెద్దది ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కోసేసుకొని ఒక 3 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 1/2 స్పూన్ పసుపుని కూడా వేసేసుకొని నీట్గా గరిటెతో కలిపేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూన్ కొంచెం అంత జీలకర్ర వేసుకుంటున్నానండి. నార్మల్గా అయితే మీరు మా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా ఇలా వేసుకుంటున్నాను కాబట్టి అందుకే వేసుకుంటున్నాను. అందులోనే మీడియం సైజు టమాటాలు ఎర్రగా పండినవి తీసుకున్నానండి. అవి కూడా మిక్సీ వేసుకొని అందులో వేసేసుకున్నాను. ఆ జ్యూస్ను కూడా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత నీట్గా గరిటెతో కలిపేసుకొని మనం ముందుగా కోసి పెట్టుకున్న ములంకాడలు కూడా అందులో వేసేసుకొని సాల్ట్ని కూడా నేను వేసేసుకుంటున్నానండి. ఇప్పుడే మరొకసారి నీట్గా గరిటెతోని కలిపేసుకుందాం. ఇందులోనే మనం తినగలిగినంత కారాన్ని కూడా వేసేసుకుందామండి. ఈ సాల్ట్, ఈ కారం ఎందుకు వేసేస్తున్నామంటే ముక్కలు కదండి, కొంచెం ముక్కలు పట్టేటట్టు మనం నీట్గా గరిటెతో కలిపేసుకొని మరొక 5 నిమిషాలు మగ్గించుకుంటే కొంచెం అంత లైట్గా ముక్క కూడా మెత్తబడుతుందండి. పూర్తిగా అయితే ఉడకదు కానీ కొంచెం అంత లైట్గా ముక్క మెత్తబడుతుంది. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. దగ్గరికి ముక్కకి అంటుకుంది కదండి. మనం వేసుకున్న ఉల్లిపాయ ఏంటి, టమాటా ఏంటి, ఇవన్నీ అందులోనే మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అందులోనే కొంచెం అంత వాటర్ వేసేసుకొని అందులో వేసేసుకొని మళ్ళీ సపరేట్గా ముక్క ఉడికేంత వరకు వాటర్ వేసుకొని నీట్గా మరొకసారి గరిటెతో కలిపేసుకుందామండి. కలిపేసుకొని ముక్క ఉడికేంత వరకు ఒకసారి మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోద్దండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను. మూత తీసిన తర్వాత నేనేంటంటే కొన్నేమో నువ్వులు, కొన్నేమో పల్లీలు, కొన్నేమో జీడిపప్పు దూరబదనగా దేని సపరేట్గా వేయించుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఆ పొడిని ఇప్పుడు వేసాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీగా దగ్గరికి అయిపోయింది అనమాట. ములంకాడలు కూడా నీట్గా మగ్గిపోయి ఉడికిపోయినాయి అనమాట. అందులోనే ఇప్పుడు చూస్తున్నానండి టేస్ట్ ఎలా ఉందనేది, అన్నీ సరిపోయా లేదని. ఇందులోనే కొత్తిమీర కూడా లాస్ట్లో జల్లేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ములంకాడ గ్రేవీ కర్రీ కూడా మనకి రెడీ అయిపోయిందండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. గ్రేవీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు వేసుకోవాలనుకుంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు లాస్ట్లోని. మొత్తం అంతా కర్రీ అయిపోయిన తర్వాత ఇలా వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన కర్రీ కూడా మనకి రెడీ అయ్యింది. ఇదే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.